తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే నిన్న నెల్లూరులో ఒక ఘటన జరిగింది. ఏంటి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఒక మహిళ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన చాలా వ్యంగ్యంగా, వెకిలిగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి వెంటనే ఏదో ప్రతిఘటన జరగబోతుంది, నెల్లూరు రాజకీయాల్లో ఒక అలజడి రేగబోతోందని చెప్పేసి కూడా అందరూ భావించినటువంటి సిచ్యువేషన్. అయితే దానికి అనుగుణంగానే నిన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ప్రస్తుతానికి మనం అదే విజువల్స్ కూడా చూస్తున్నాం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేశారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేయించిందని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతున్నప్పటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి మహిళని కూడా చూడకుండా ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తిగత జీవితాన్ని ఆయన నడి బజారులో బజారు భాష మాట్లాడాడు. అందుకని ప్రజల నుంచే ప్రతిఘటన ఎదురైంది, ప్రజలే వెళ్ళి అక్కడ దాడి చేశారు అని చెప్పేసి ఒక పక్క సోషల్ మీడియాలో ప్రచారం కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సరే, ఏం జరిగిందనేది చూద్దాం. ఒకసారి నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో మా ప్రతినిధి నరేష్ ఉన్నారు, నరేష్తో మాట్లాడదాం. నరేష్, అసలు ఏం జరిగింది నిన్న నెల్లూరుకు సంబంధించినటువంటి ఇష్యూలో? అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు? ప్రసన్న కుమార్ రెడ్డి మాటకు ప్రతిచర్యగానే నిన్న ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా, లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డిని గతంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా పర్సంటేజీల పర్సన్ అన్నారు. సో అది వచ్చేసి ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ. అంటే రాజకీయాలు ఉన్నారు కాబట్టి సో పర్సంటేజీలు తీసుకున్నా అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు అవినీతికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఎస్పెషల్లీ జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆమెను బట్టి ఒక బోరుబావిలోకి వెళ్ళి పడ్డాడు, ప్రశాంత్ రెడ్డిని పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభాకర్ రెడ్డి, అంతేకాకుండా చాలా రకాలైన అంశాలు, పిహెచ్డి అని చెప్పేసి రకరకాలైనటువంటి విషయాలు, ఎక్కడికి వెళ్ళినా ఆమె చరిత్ర చెప్తారని చెప్పేసి ఈ విధంగా మహిళను కూడా చూడకుండా మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది నరేష్? రాజుగారు, మొత్తానికి మనం చూసుకుంటే ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం యొక్క రాజకీయ వేడైతే రాజుకుంటుందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి, కోవూరు మాజీ శాసనసభ్యులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వీళ్ళ కుటుంబం 6 దశాబ్ద కాలంగా కూడా సుపరిచితమే నెల్లూరు జిల్లాకి చెప్పొచ్చు. అయితే ఇటు ప్రధానంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సో ఆమెపై పదే పదే తరచూ కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. సో నిన్న జరిగినటువంటి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిండు సభలో మహిళని కూడా చూడకుండా ఒక అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లా రాజకీయాలంతా కూడా హీటెక్కాయని చెప్పుకోవచ్చు. అందుకు నిదర్శనంగానే నిన్న గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై దాడి చేయడం అంటే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా బాక్స్లో చూడొచ్చు. మనం ఏదైతే ఆ ఇంటికి సంబంధించినటువంటి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. లోపల ఎంటర్ అయ్యేటప్పుడే బెంచ్ కారు ఉంది. సో ఆ బెంచ్ కారు సైతం కూడా వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకోపోయిందనే దానికి ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఆ కారు వెయిట్ మనం చూస్తే దాదాపు కూడా ఎన్ని కిలోలు ఉంటుందో తెలుసు. సో బెంచ్ కారు లాంటి కారుని వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చారో దాన్ని సైతం కూడా అంటే ఒక 2 పల్టీలు కొట్టించేశారు. అంటే అక్కడ మొత్తం ధ్వంసం చేసేసారు. లోపల ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. దేవుడు పటాలు ఎక్కడ తాకలేదు. వాటిని మినహా మిగిలినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా లోపల పని మనుషులు ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మదర్ కూడా ఉన్నారు లోపల. వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. మీరు లోపలికి వెళ్ళిపో అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేసి మిగిలినటువంటి వాళ్ళ కార్యాచరణ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని పూర్తి చేసేసుకొని మరలా వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చే సమయానికి ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో ఎవరు వచ్చారన్న దాని మీద కూడా ప్రస్తుతం క్లారిటీ అయితే లేదు. కానీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉండొచ్చు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. అయితే ప్రధానంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పవచ్చు. ఏదైతే నిండు సభలో ఓ మహిళని చూడకుండా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆమె పెళ్లి విషయాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. సో దాని మీద బహుశా తెలుగు తమ్ముళ్ళు ఏమన్నా ఆగ్రహం ఇచ్చింటారనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరు చెప్పినట్లుగానే ఏదైతే సోషల్ మీడియా చెక్కలు కొడతా ఉంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాట తీరు అనేది ఇటు వ్యక్తిగత జీవితంపై ఒక్కసారిగా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనేక వ్యాఖ్యలు చేయడంతో
ఒక్కసారిగా కూడా ఇటు తెలుగు తమ్ములు అయితే ఆగ్రహించినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీరన్నట్టుగానే ఇటీవల కాలంలో పర్యటనలో రాజకీయాల నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా నేటి సమాజంలో స్త్రీని గౌరవించాల్సినటువంటి పరిస్థితిలో అలా మాట్లాడడం అనేది ఒక సిగ్గుచేటుగా ఒకవైపు తెలుగు తమ్ముళ్ళు అయ్యుండొచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రాజు. థ్యాంక్ యూ నరేష్. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు